నమస్తే అండి. నేను అపరాజిత 19. నేను మీకు కావేరీ ఒడ్డున ఉన్న త్రిరంగ క్షేత్రాలలో మొదటి క్షేత్రం ఆదిరంగ క్షేత్రం చూపిస్తానండి. ఇది కర్ణాటకలో ఉంటుందండి. మైసూరుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతన దేవాలయం. దేవాలయం లోపలికి వెళుతుంటే మనకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందండి. చాలా పెద్ద ప్రహరీ గోడ కలిగి ఉంటుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల త్రిరంగ క్షేత్రాలను ఆదిరంగ, మధ్యరంగ, అంచెరంగ దర్శించినచో చాలా పుణ్యప్రదమని భక్తుల నమ్మకము. గర్భగుడిలో ఆదిశేషుడి పైన శయన భంగిమలో రంగనాథస్వామి దర్శనమిస్తారు. గది అంతా నిండి ఉంటుంది. చాలా పెద్ద విగ్రహము. చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీ రంగనాథస్వామి. 984 ఏడీలో ఆలయాన్ని నిర్మించారు. మెర్కగంగ రాజవంశస్థులైన తిరుమలయ్య దీనిని నిర్మించారు. 12వ శతాబ్దంలో హోయసలలు, తరువాత శ్రీకృష్ణదేవరాయలు, మైసూర్ మహారాజులు దీనిని అభివృద్ధి చేసినారు. దీని రాజగోపురము శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారంట. అందువల్ల గోపురము హంపి విరూపాక్ష ఆలయ గోపురంతో పోలి ఉంటుంది. శ్రీరంగపట్నం ఒక ద్వీపము. శ్రీ రంగనాథ స్వామికి రథము హైదర్ అలీ బహుకరించినారంట. ఎప్పుడైనా మైసూర్ ట్రిప్ కనుక వెళితే శ్రీరంగపట్నం వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానమాచరించి రంగనాథ స్వామిని తప్పకుండా దర్శించండి. జీవితంలో తప్పకుండా చూడవలసిన దేవాలయం ఇది. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.